నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో బిజీగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ. రాష్ట్రానికి ఆర్థిక సహాయంతో పాటు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు వంటి అంశాలపై ప్రధానికి వివరణ. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై మంత్రివర్గ సమావేశం. గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయి సాగు చేస్తున్నారన్న హోంమంత్రి వంగలపూడి అనిత. సెంట్రల్లో వాడవాడలా ఘనంగా వంగవీటి మోహనరంగ జయంతి కార్యక్రమాలు. రంగా అనుచరునిగా రాజకీయాల్లోకి ప్రవేశం. బ్రతికితే రంగాలా బ్రతకాలన్న ఎమ్మెల్యే బోండా ఉమా. టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసు రీఓపెన్ చేసిన కొత్త ప్రభుత్వం. దాడి కేసులో 56 మంది నిందితుల గుర్తింపు. 5గురికి రిమాండ్ విధించిన కోర్టు. కీలక నిందితులుగా వైకాపా నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట కరిష్మా కుటుంబ సభ్యుల ఆందోళన. సింగనగర్ మదర్సా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ కరిష్మా కుటుంబ సభ్యులు డిమాండ్. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పిన్నెల్లిపై బనాయించినవి దొంగ కేసులు. చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయంటూ జగన్ ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించవలసిన ఆర్థిక సహాయం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అంశాలకు నిధుల కేటాయింపు అంశాలను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన హామీల అమలుతో పాటు పోలవరం నిర్మాణం, మౌలిక వస్తువుల కల్పన, ప్రాజెక్టుల మంజూరుపై చంద్రబాబు చర్చించారు. అలాగే పారిశ్రామిక రంగాలకు రాయితీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ప్రధాని మోదీని చంద్రబాబు నాయుడు కోరినట్లు సమాచారం. టీడీపీకి ఓటు వేయని వారిపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయని జగన్ అన్నారు. గురువారం నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తుల విధ్వంసం, దాడులతో ఏపీని రావణకాష్టం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి చేసిన తమ పార్టీ ఓడిపోయిందని, చంద్రబాబు చేసిన మోసపూరిత హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. తమ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయని జగన్ అన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పు అని నాయకుడిగా మనం చెప్పాలి. దగ్గరుండి దాడులను ప్రోత్సహించడం అతి దుర్మార్గం. దాడులను ఖచ్చితంగా ఆపాలి. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని చెబుతున్నాం. ఇదే మాదిరిగా దాడులు కొనసాగితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చంద్రబాబుకు చెబుతున్నానని వైఎస్ జగన్ అన్నారు. ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు.
తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం అయింది. సమావేశంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయి సాగు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు గంజాయిపై చర్యలు తీసుకునేందుకు ఎస్ఈబీకి అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి గంజాయి పట్టించిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు మంత్రి అనిత. గంజాయి సరఫరాకి అమాయక గిరిజనులను బలి చేస్తున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గతంలో 16 రకాల పంటలు పండించేవారన్నారు. గత 5 ఏళ్లుగా ఐటీడీఏ పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దాని కారణంగా డబ్బు కోసం గంజాయి అమ్ముతూ గిరిజనులు పట్టుబడుతున్నారని చెప్పారు. ఈవీఎం పగలకొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ 25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్లో నెల్లూరు జైలుకు వెళ్లారని చెప్పారు. జైలులో పిన్నెల్లిని కలిసేందుకు ఉన్న ములాఖాత్లు అయిపోయాయని, మానవతా దృక్పథంతో జగన్కు అనుమతి ఇచ్చామని తెలిపారు. హెల్త్ అండ్ ఎక్సైజ్ ఈ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం అయింది. ఆ సబ్ కమిటీ ఈరోజు ఇక్కడ మీటింగ్ మనం అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలన్నమాట. అసలు ఏంటి మూలాల గురించి మాట్లాడాలనుకుంటే గాంజా విషయంలోని ఎందుకు ఇంత విచ్చలవిడితనం వచ్చింది, అసలు ఎక్కడ ఈ రూట్ కాజ్ ఉంది, ఏంటి విషయం అంటే మనం ఏంటంటే కన్జ్యూమర్స్ గురించో, ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో వాళ్ళ గురించో, లేకపోతే ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చున్న తర్వాత అసలు కాజ్ అనేది గిరిజనులు, అమాయకమైన గిరిజనులు ఎందుకు గాంజా సాగు మీదకి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే ఇంతకుముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేవి. కాఫీ ప్లాంటేషన్ అని, జింజర్ అని, టర్మరిక్ అని ఇలా సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి. కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గాంజా పెంచడానికి కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం. తర్వాత ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ గారు కూడా వచ్చారు. అసలు గంజాయి విషయంలో ట్రైబల్స్కి సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమున్నాయి, ఎందుకు అలా చేశారన్నది అన్నీ కూడా మేడం మనందరికీ కూడా వివరిస్తారు. అయితే విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అసలు యాక్చువల్గా చిన్న పిల్లలు కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ తీసుకునే పొజిషన్కి దిగజారిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గంజాయి సాగు చేయవద్దని మంత్రి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. చాలా రకాలు అది దోపిడీ కానీ అత్యాచారం కానీ ఏది జరిగినా దానికి చివర ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా గంజాయే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి వీటిని ఏంటంటే పూర్తిగా మనం నియంత్రించాలి, ముందుగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉందండి ఈ 100 డేస్లో అయితే. కాబట్టి ముఖ్యంగా ఈ గంజాయి అమ్ముతున్నది, కొంటున్నది, చేస్తున్నది అంతా పెద్ద చేతులు. కానీ పూర్తిగా అమాయకమైన గిరిజనులు దీనికి ఎక్కువ బలైపోతున్నారు. మొన్న మేడం అనిత గారు సెంట్రల్ జైలుకి వెళ్ళేటప్పుడు కూడా 80% ఎస్టీసీ అక్కడ కనిపించారు. కేవలం అక్కడ బెయిల్ రాక, ఒకవేళ బెయిల్ వచ్చినా వాళ్ళకి కనీసం ఎవరు సంతకం పెట్టడానికి మనుషులు లేక అలా ఇబ్బంది పడే మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే పూర్తిగా మన ఎస్టీ ఏరియాలో, వైజాగ్ ఏరియాలో, అరకు పాడేరు ఏరియాలో ఉన్నటువంటి 11 మండలాలు, అలాగే నర్సీపట్నం ఏరియాలో, అలాగే అరకు పాడేరు నుంచి కొంచెం బార్డర్కి వస్తే ఒరిస్సా ఏరియా వరకు అక్కడంతా గంజాయి పండుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. అది కేవలం
పేద గిరిజనుల తాలూకా భూములు. అవింతకు పూర్వం ప్రభుత్వం వాళ్ళకి కాఫీ సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూములు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14-15 ఆ ఇయర్లో కాఫీ సాగు చేసుకోవడానికి 1,25,000 ఎకరాలు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు విశాఖ మహానగరంలో ఘనంగా నిర్వహించారు. గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ సహా జిల్లా కలెక్టర్, విశాఖ మున్సిపల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ఘన నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన అగ్గిపిడుగుగా ఖ్యాతికెక్కిన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర నేటి తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అల్లూరి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధులు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి తెలుగు బిడ్డ, తెలుగు తేజమైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారు నియోజకవర్గంలో మరి గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి రామకృష్ణ బాబు గారికి, కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్ గారికి, అందరికీ కూడా నేను పాల్గొన్నటువంటి అధికారులందరికీ మరి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రమం తప్పకుండా జయంతి, వర్ధంతి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాట పటిమని, అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమని సమాజ శ్రేయస్సు కోసం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పౌర సమాజం, యువత. ఎందుకంటే ఇప్పుడు ఏం పోరాటం చేయాలి అని ఒక ఆలోచన అనుకోవచ్చు ఎవరైనా సరే, కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కోసం. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా వాంబే కాలనీలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ను పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. పేదల పక్షపాతిగా తుది శ్వాస వరకు పోరాడిన పీఎం రంగా పాలకులందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ పరిధిలో తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరై వాంబీ కాలనీ ఎలిమెంటరీ పాఠశాల సమీపం గల విఎం రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేశారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విఎం రంగా జయంతి సందర్భంగా వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వండగా నిలిచిన విఎం రంగా అనుచరునిగా ఆయన అడుగు జాడల్లో పయనిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ సహా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ మహానుభావుడైన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటట్టు, బలహీన పేద వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలకి అండగా ఉండేటట్టుగా ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వంగవీటి మోహన్ రంగ గారి అనుచరుడిగా పనిచేస్తూ ఉన్నామని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున 60వ డివిజన్లో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడైన కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ మల్లేశ్వరరావు కానీ, అలాగే సూరి కానీ, అలాగే ఇన్ఛార్జి భూతా శ్రీరాములు, ధనలక్ష్మి, మిగిలినటువంటి నాయకుల ఆధ్వర్యంలో బాంబే కాలనీ సెంటర్లో రంగగారి విగ్రహానికి నివాళులు అర్పించి పలు సేవా కార్యక్రమాలు స్కూల్ పిల్లలందరికీ పెన్ను, ప్యాడు, బుక్స్ ఇవ్వటం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది.
అలాగే ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాడలా కూడా ఆయన జయంతి ఉత్సవాల్ని చేస్తూ ఉన్నాం. గర్వపడుతూ ఉన్నాం. రంగా గారు అనుచరుడిగా రెండోసారి శాసనసభ్యుడైనటువంటి ఈ నియోజకవర్గానికి ఆయన ఆశయ సాధనలో భాగంగా పేద బడుగు బలహీన వర్గాల అండగా వాళ్ళ అభ్యున్నతి కోసమే చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి జోహార్లు అర్పిస్తాం. ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ విఎం రంగా పేరిట వాంబే కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు ఉచిత త్రాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో విఎం రంగా జయంతి సందర్భంగా నేడు స్థానికంగా గల ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్ వంటివి అందజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా వాంబే కాలనీ హై స్కూల్ దగ్గర రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి శ్రీ బోండా ఉమా గారు నివాళులు అర్పించారు. అదేవిధంగా ఇక్కడున్న వాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్, ప్యాడ్స్ అలాగే పెన్నులు పంపిణీ చేయడం బోండా ఉమా గారి చేతుల మీదుగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు అందరూ కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే పేద ప్రజలకి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ సేవలు అందించే శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. సేవా కార్యక్రమాలు చేపట్టి రంగా గారి ఆశయాలకి బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఇదే విధంగా వాంబే కాలనీలో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి వంగవీటి మోహన రంగా గారి పేరు మీద ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ రోజుకి 2 సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా వాంబే కాలనీలో ఉన్న నివాసం ఉంటున్న ప్రజలందరికీ కూడా ఉచిత మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా వాంబే కాలనీలో ఉన్న రాధారంగా మిత్ర మండలి కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, వాంబే కాలనీ అభివృద్ధి కమిటీ అందరూ కూడా కలిసికట్టుగా ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటున్నాం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి పురస్కరించుకొని 67 డివిజన్ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు కంచి ధనశేఖర్ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా గారి వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అభివృద్ధి కమిటీ సభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాధారంగా మిత్రమండలి, బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత నేత వంగవీటి మోహన రంగా ఆయన చూపిన బాటలో పయనిస్తూ దివంగత రంగా ఆశయాలను సాధిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో దివంగత నేత వంగవీటి మోహన రంగా 77వ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్తో పాటు వంగవీటి రంగా తనయులు, టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణతో కలిసి బి కాలనీలోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహానికి, ప్రముఖ నాయకులు మహామేధావి కేఎల్ రావు విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా కొండపల్లి బి కాలనీ బస్టాప్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రంగా అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగు వారందరి గుండెల్లో గూడు కట్టుకున్న మహోన్నత నేత వంగవీటి మోహన్ రంగా అని అన్నారు. పేదల పక్షాన నిలబడి ఆయన అనుసరించిన విధానాలే ఆయన్ని అందరి మనిషిగా తీర్చిదిద్దాయన్నారు. తాము కూడా ఆయన బాటలోనే పయనిస్తూ పేదలకు సేవలను అందిస్తామన్నారు. వంగవీటి రాధ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అందరం ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఏ విధంగా పనిచేశామో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తూ పేదలకు సేవలను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహనీయుల జయంతి. అల్లూరి సీతారామరాజు గారు ఈ దేశం స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. అట్లాగే మన ప్రాంతంలో జన్మించినటువంటి రంగా గారు పేద ప్రజల అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. వారికి ఈ 77వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ
తప్పకుండా వారి ఆశయ బాటలో నడుస్తామని, వారు ఏవైతే చూపించారో పేదలకు అండగా నిలబడాలనే దాంట్లో మేమందరం ముందుంటామని, మైలవరం నియోజకవర్గంలో తొలిసారిగా గడిచిన కొద్ది మాసాల క్రితం కాంస్య విగ్రహం ఏర్పాటు చేసాం. ఈరోజు అక్కడ కూడా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసాం. కాబట్టి మేమందరం అక్కడికి వెళ్తా ఉన్నాం. ఈరోజు వంగవీటి రాధా గారి కార్యక్రమాల్లో పాల్గొంటాం. మన నియోజకవర్గానికి రావడం సంతోషకరం. తప్పకుండా రంగా గారి ఆశయ సాధనకు మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల ఆపిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ను నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో బుధవారం గుంటూరుకు చెందిన కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, గిరిరాము, ఎస్కే కాజా మొహిద్దీన్, షేక్ మస్తాన్ వలీని మంగళగిరి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 2021 అక్టోబర్ 19న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై అప్పట్లో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు, టోల్ ప్లాజా వద్ద సేకరించిన డేటాతో పాటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తీసుకున్న సమాచారంతో 85 స్క్రీన్ షాట్లు తీసి విశ్లేషించి కొత్తగా 27 మంది నిందితులను గుర్తించారు. ఇందులో వైకాపా కీలక నేతలు ఉండడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి కేసులో కొందరిని కొత్తగా గుర్తించారు. వీరిలో లేళ్ల ఆపిరెడ్డి, దేవినేని అవినాష్తో పాటు విజయవాడ నగరపాలక సంస్థ వైకాపా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, విజయవాడ కార్పొరేటర్ అంబేద్కర్, గుంటూరు కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి తదితరులను నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు 56 మందిని గుంటూరు జిల్లా పోలీసులు నిందితులుగా గుర్తించారు. వీరిపై నమోదు చేసిన వాటితో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. ఎవరు అర్థం కావట్లేదన్నా, ఎవరు అర్థం కావట్లేదు. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బొడమేరు వంతెన వద్ద క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజుతో పాటు క్షత్రియ సంఘం నేతలు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి తరిమికొట్టిన స్వాతంత్ర సమర యోధులలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒకరిని కొనియాడారు. జాతి మరవని నేతగా తెల్లదొరలను ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగువారి హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడం కోసం పోరాడి దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి
మాన్యం వీరులు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఇక్కడ 2014-2019 ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అనేక పర్యాయాలు ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నందున మరి స్థానిక శాసనసభ్యుడిగా మేము మాజీ పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు గౌరవనీయులు గంగరాజు గారిని ఇక్కడ పంపించారు. మరి ఆయనకి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. జాతి మొత్తం ఆయన్ని మరవకూడదు. ఆయన ఆశయాల్ని, ఆయన జీవిత కథను భవిష్యత్ తరాలు ఇవాళ తరం వరకు తెలిసిన రాబోయే 1000 సంవత్సరాల వరకు కూడా అల్లూరి సీతారామరాజు గారి చరిత్రని ఈ దేశం కోసం ఏ విధంగా ఆయన ఎదురొడ్డి భయం లేకుండా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, పోరాటం జరిపినటువంటి వ్యక్తి, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. అదే ధైర్య సాహసాలతో మేము కూడా ముందుకెళ్తామని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలోని పేదల అభివృద్ధి కోసం ముందుకెళ్తామని తెలియజేస్తూ జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. ఇక మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలన్నీ అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అఫీషియల్గా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞించారు. చాలా చాలా సంతోషం. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారికి వారి అల్లూరి సీతారామరాజు గారి మీద ఉన్న గౌరవం, అది ఆయన మన రాష్ట్రాన్ని నుంచి అటువంటి మహోన్నత వ్యక్తి మన రాష్ట్రంలోనే పుట్టి మరి బ్రిటిష్ వారిని పారద్రోలటంలో కీలకమైన పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి. ఆయన అనేక మంది చనిపోయారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడారు. కానీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అల్లూరి సీతారామరాజు గారు పేరు చెప్తే బ్రిటిష్ వారు గడగడలాడించిన మహోన్నత వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించడం కోసం మనం అంతా ఇక్కడ చేరాం. మరి మన శాసనసభ్యులు వారు వచ్చారు, వారి చేతుల మీదుగా పూలమాల వేయటం, అందరూ కూడా దీంట్లో అందరూ కూడా నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. పేదల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా అని కొనియాడారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. విఎం రంగా అనుచరునిగా రాజకీయాల్లోకి ప్రవేశించడం తనకు ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. విఎం రంగా జయంతి కార్యక్రమాలను సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 77వ జయంతి వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగాయి. ఈ క్రమంలో 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్డు అల్లూరి సీతారామరాజు వల్ వంతెన అన్న క్యాంటీన్ సమీపంలోని వంగవీటి మోహన్ రంగారావు విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు డివిజన్ నేతలతో కలిసి పూలమాలలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి కార్యక్రమాలు తన నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నట్లు వెల్లడించారు. విఎం రంగా అనుచరునిగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. పేదలకు వెన్నుగా నిలిచిన విఎం రంగా రౌడీ మూకల చేతిలో మరణించడం తీరని ఆవేదనగా మిగిలిందన్నారు. రంగా భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు. బ్రతికినా చనిపోయినా విఎం రంగాలా ఉండాలన్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు విజయవాడ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి వేడుకలు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పేదల ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఈరోజు వాడలా ఆయన జయంతి వేడుకల్ని, ఆయన ఆశయాల్ని మరొక్కసారి పేదలకి సేవ చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పేద వర్గాలకి
అండగా ఉన్నటువంటి రంగా గారు ఆ అండగా ఉండే క్రమంలోనే రౌడీ మూకల చేతిలో బలైపోయిన ఇన్ని సంవత్సరాలైనా సరే విజయవాడ ప్రజానికం కానీ తెలుగు ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆ మహానుభావుడిని మర్చిపోలేరు. ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆయన వర్ధంతి డిసెంబర్ 26 ఘనంగా నివాళులు అర్పిస్తారు. అన్ని రకాలుగా మహానుభావుడి చరిత్ర భవిష్యత్ తరాల వరకు కూడా గుర్తుంటుంది. పనిచేస్తే అలాగా ఎమ్మెల్యేగా పనిచేయాలి, అలా ఎమ్మెల్యేగా ఉండాలి, బతికితే విఎం రంగాలాగా బతకాలి, చనిపోయిన విఎం రంగాలాగా చనిపోవాలనేది ఈ బోండా ఉమా కోరికను కూడా తెలియజేస్తారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉన్న మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా మృతికి న్యాయం చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన వారం రోజులు గడిచినా నిందితులను అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మదర్సాలో చదువుతున్న కరిష్మా మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులు విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన వారం రోజులు గడిచిన నిందితులను అరెస్ట్ చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ వల్లే మరణించినట్లు మదర్సా నిర్వాహకులు చెబుతున్నారని, అయితే కరిష్మా మృతి పట్ల అనుమానం ఉందని, ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో కూడా నిర్వాహకులు విద్యార్థులను వేధించారని ఆరోపించారు. తమ కుమార్తె ఫుడ్ పాయిజన్ కారణం వల్ల చనిపోలేదని అన్నారు. 7ంటికి ఫోన్ చేశారండి మాకు. 7:30, 8ంటికి మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళి పిల్లని చూస్తే చక్కెళ్ళే మన చెక్క పెడలే ఐసీలో పెట్టినట్టు పిల్ల ఉంది. పట్టుకుని వాటేసుకొని ఏంటమ్మా అని చూస్తే పిల్ల చాలా కళ్ళు ఇంతంత లోతుపోయి పిల్ల చాలా నిఖరంగా ఉంది, అయిపోయి ఉంది. పిల్ల మాత్రం బాగా ఇదైపోయింది. ఏంటని అడిగితే అక్కడ నర్సులు కంపౌండర్లు వాళ్ళందరూ అన్నారు. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి పిల్ల 8 గంటల ముందు చనిపోతే ఇప్పుడు తీసుకొచ్చి పిల్లనైతే మేము ఎట్లా చూస్తాం, తీసేయండి అన్నారంట. అక్కడ కంపౌండర్లు నర్సులు అందరూ మా ముందు చెప్పారు. మేము గోలగా ఏడుస్తా కూర్చున్నాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు 4 అక్కడ లైన్గా కూర్చున్నారు. కూర్చొని మా బాధల్లో మేము ఉంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు లెగిసి వెళ్ళిపోయారు. మా బాధల్లో మేము ఉండి ఏంటి పిల్లెట్ అయ్యిందని చెప్తే డాక్టర్ గారు వెళ్ళిపోయారు. నర్సులు కంపౌండర్లు నుంచొని ఈ పిల్లని ఎట్లా చేశారు, మీరు వదిలిపెట్టొద్దు, ఇది ఏమైంది పెద్ద కేసు అన్నారు. సరే అని మేమందరం కలిసి మద్రసాకి వెళ్ళాం. మద్రసాకి వెళ్తే మద్రసాల దగ్గర పోలీసులు ఉన్నారు. ఇట్లా కట్టెలు కట్టేసి ఉన్నారు. మాకు లోపలికి వెళ్ళనివ్వట్లా, బయటికి రానివ్వట్లా. మా పిల్ల ఎందుకు చనిపోయింది మాకు చెప్పండి సార్ అంటే, ఆ పిల్ల వాళ్ళు లోపలికి వెళ్ళే పని లేదమ్మా, మీరు వాళ్ళు బయటకు వచ్చే పని లేదు, మేము ఆయనకి అరెస్ట్ చేస్తాము, మీరు ఎన్ని పండి అంటే మేము ఎట్టా వెళ్తాము, మా పిల్ల బాధ చుక్కలేక మేము ఎట్టా వెళ్తాము. ఆ పిల్ల ఎలా చనిపోయింది అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అర్ధరాత్రి గానే 12 దాటిపోయినా సరే ఆ పిల్ల కేకలేని పండి. మరో ఆయేషా మీరా లాగా సంచలనంగా జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే సింగనగర్ అజిత్ సింగ్ నగర్లో ఏదైతే అతి ఘోరంగా అంటే గురువారం రోజు అమ్మాయి ఆరోగ్యం పాడైపోతే శుక్రవారం ఉదయం దాకా కూడా కనీసం చెప్పనటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే యాజమాన్యం ఆ మదర్సా యాజమాన్యం చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే చాలా అనుమానాలకు దావతీస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే నామ్స్ ఉండాలో ఆ నామ్స్ ప్రకారంగా నిజంగా ఉందా లేదా సమగ్రమైనటువంటి విచారణ జరిపించి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు పూర్తిగా విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి. కరిష్మా అనే అమ్మాయి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లల్ని మదర్సాలో జరిపిస్తే ఇస్లాం సాంప్రదాయం నేర్చుకొని వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని ఉద్దేశంతో 7వ తరగతి చదువుకున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఒక పిల్లని తీసుకొచ్చి మనం మదర్సాలో చదివిస్తే మదర్సాల నిర్లక్ష్య వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ సిపి గారి దగ్గరికి వచ్చాం. సమాజంలో అణగారిన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన దివంగత నేత వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని కృష్ణానదిలో ఏర్పాటు చేసే విధంగా కౌన్సిల్లో ప్రతిపాదన తీసుకురావడం జరుగుతుందని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు తెలిపారు. కృష్ణానదిలోనే రంగా అంత్యక్రియలు చేయటం జరిగిందని, అదే కృష్ణలంక వారధి పక్కనే రంగా స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలిపారు.
దివంగత నేత వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి కార్యక్రమాలు నగరంలో వాడవాడలా జరిగాయి. వైసీపీ నాయకులు 20వ డివిజన్ కార్పొరేటర్ అడపా శేషు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు సందర్భంగా రంగా చిత్రపటానికి అభిమానులు, వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా తన రాజకీయ జీవితాన్ని కృష్ణలంక నుండే ప్రారంభించారని, కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని, అలాంటి నాయకుని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పారు. కృష్ణలంక వారిది పక్కనే దివంగత నేత వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్లో తాను ప్రతిపాదన తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాడల అన్ని పట్టణాల్లోనూ రంగా గారి కార్యక్రమం చాలా వైభవంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రతి సంవత్సరం కూడా. అట్లాగే కృష్ణలంక ప్రాంతంలో ఆయన కార్పొరేటర్గా గెలిచినటువంటి ప్రాంతం ఇది. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం. మరి కృష్ణలంక ప్రాంతానికి వంగవీటి మోహన్ రంగా గారికి అవినాభావ సంబంధం ఉంది. మరి అటువంటి మహానాయకుడిని కొలుచుకోవాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారిని జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి 35 సంవత్సరాలు కావస్తున్న ప్రతి పేదవాడి గుండెలో ఆయన చిరస్థాయి ముద్ర ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. కాపు కులానికే కాదు, ఇటు బీసీలకు కానీ, అటు ఎస్సీలకు కానీ, మైనారిటీలకు కానీ ఒక మహానాయకుడుగా పేరొందినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వంగవీటి మోహన్ రంగా గారికి మరి ఆయన మరణానంతరం ఆయన భౌతికాయాన్ని కూడా కృష్ణానదిలోనే ఖననం చేయటం జరిగింది. మన మధ్య లేకపోయినప్పటికీ కూడా సామాజికంగా ఆయన బ్రతికే ఉన్నాడు. ప్రతి పార్టీలో కూడా ఆయన బ్రతికుండబట్టే ప్రతి పార్టీ కూడా ఆయన యొక్క గౌరవనీయులైన పదాన్ని ఉపయోగించి ఓటు బ్యాంకుగా మారినటువంటి గౌరవనీయులైన మోహన్ రంగా గారికి ఈ సందర్భంగా పుట్టినరోజు 77వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయనకి మళ్ళీ బ్రతకాలి, ఆయనకి మళ్ళీ చావాలని కోరుకుంటున్నారు. ఇవాళ ప్రతి 10 మంది ఉన్నటువంటి ఒక సాధారణ కార్యకర్త కానీ, నాయకుడు కానీ ఒక్క వంగవీటి మోహన్ రంగా పోతే 100 మంది పుడతారని ఆ రోజు చెప్పాడు. నిజంగానే ఇవాళ నియోజకవర్గానికి ఒక వంగవీటి మోహన్ రంగా పుట్టాడు. ఆయన వినాయక చవితి ఏ విధంగా పసిపిల్లలతో కూడా వినాయకుడు ఆయన యొక్క కళ్యాణం జరిపించుకుంటున్నాడు, అట్లా వంగవీటి మోహన్ రంగా సామాజిక హీరోలైనటువంటి ఈ పొలిటికల్ లీడర్ల చేత ఈ కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. తెలుగు రాష్ట్ర రాజకీయాలపై చెరుగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా అని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాల పేర్కొన్నారు. పేదల కోసం అహర్నిశలు పరితపించిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దివంగత నేత విఎం రంగా 77వ జయంతి కార్యక్రమాలు 58వ డివిజన్ నందమూరి నగర్ సాయిబాబా గుడి సెంటర్లో ఘనంగా జరిగాయి. ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆళ్ల తారక రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నేలిబండ్ల బాల, జనసేన నేత అమిశెట్టి వాసు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విఎం రంగా విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పండ్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేలిబండ్ల బాల, అమిశెట్టి వాసు, ఆళ్ల తారక రామారావు మాట్లాడుతూ పేదల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. చేయి చేయి కలుపు, చేజారద గెలుపు అనే నినాదంతో ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి రంగా అని వెల్లడించారు. ఆంధ్ర ప్రజల ముద్దుబిడ్డ కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు 77వ జయంతి కార్యక్రమాన్ని మరి సంవత్సరం రంగా గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా అభిమానం పెరుగుతూనే ఉంది, కార్యక్రమాలు పెరుగుతూనే ఉన్నాయి. రంగా గారు అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో ప్రజలందరి గుండెల్లో రంగా గారు ఉన్నారు. రంగా గారు ఒక ధ్రువతారలాగా పైనుంచి వెలుగుతున్నారు. చేయి చేయి కలుపు, చేజారదు గెలుపు అనే నినాదంతో రంగా గారు ఆ రోజు మరి శాసనసభ్యునిగా ఎంతోమందిని ఆదుకోవటం, రిక్షా కార్మికుడికి అన్యాయం జరిగిందన్నా కానీ రంగా గారు పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి పరిస్థితులు అప్పుడు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ఆయన పుట్టినరోజు కావటం,
రంగా గారు పుట్టినరోజు కావడం క్రీస్తు శేషులు అయినా కానీ ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో ఆళ్ళ తారక రామారావు ఆధ్వర్యంలో మరి ఈ సెంటర్లో కేక్ కటింగు, మరి పేద మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం, ఇలాగా ఫ్రూట్స్ కార్యక్రమం, ఇలాగ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆళ్ళ తారక రామారావు అండ్ వాళ్ళ టీము నందమూరి నగర్ సాయిబాబా గుడి సెంటర్లో ఆల్ ఇండియా కాప్ ఫెడరేషను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆళ్ళ తారక రామారావు గారి ఆధ్వర్యంలో మచ్చలేని మహానాయకుడు, మరణం లేని వ్యక్తి, యుగ పురుషుడు, 77 సంవత్సరాలు జన్మదిన వేడుకలు చేసుకుంటున్నటువంటి మా కులదైవం బెజవాడ బెబ్బులి సెంట్రల్ గవర్నమెంట్నే గడగడలాడించినటువంటి ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ చేసుకోవటం చాలా గర్వంగా ఉంది. ఈరోజు మా ఆరాధ్య దైవం, సెంట్రల్ నియోజకవర్గం ముద్దుబిడ్డ, పేద ప్రజల ఆశాజ్యోతి, సెంట్రల్ నియోజకవర్గ ప్రజల కోరికలు దశ దిశ నిర్దేశించినటువంటి ఏకైక నాయకుడు బోండా ఉమేశ్వరరావు గారి ఆదేశాలతో ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ద్వారా జరుపుకోవడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా వంగవీటి రంగా నిరంతరం కృషి చేశారని వైసీపీ నేత పోతిన మహేష్ తెలిపారు. అందుకే అట్టడుగు వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రంగా పేరు మీద జిల్లా ఏర్పాటుతో పాటు ఒక పథకానికి పేరు మరియు స్మృతివనం ఏర్పాటు చేయించేలా వంగవీటి రాధాకృష్ణ కృషి చేయాలని కోరారు. విజయవాడ వన్ టౌన్లోని పోతన మహేష్ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్తో పాటు ఇతర వైసీపీ నాయకులు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమనేది వంగవీటి మోహన్ రంగా నిరూపించారన్నారు. రాజకీయాలంటే స్వార్థం కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసమన్నారు. రంగాలాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ మాలాంటి ఉద్యమ నాయకులు సమాజహితం కోరేవారే చూపగలరన్నారు. నేను ప్రతిపక్షంలోనే ఉన్న రంగా విషయంలో నా స్వరం మారదని స్పష్టం చేశారు. నేడు అధికార పక్షంలో ఉన్న రాధాకృష్ణ రంగా అభిమానుల బాధ్యత తీసుకోవాలని కోరారు. వంగవీటి మోహన్ రంగా పేరు మీద జిల్లా ఏర్పాటుతో పాటు ఒక పథకానికి పేరు మరియు స్మృతివనం ఏర్పాటు చేయించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమని, రాజకీయాల్ని స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమని, ఆశయాల కోసం అశూలు బారినటువంటి ఒక గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా గారికి ఈ రోజున మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రంగా గారు కనుకనే ఈ రోజుకి కూడా బలహీన వర్గాల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. ఏది కూడా స్వార్థం కోసం కాకుండా సమాజహితం కోసం పనిచేశారు కాబట్టే ఆయన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. రంగా గారిలాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ చూపించగలిగేది మాలాంటి ఉద్యమకారులు మాత్రమేనని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా. మేము కూడా బలహీన వర్గాల కోసం పోరాటం చేశాం, సమాజ హితం కోసం పని చేశాం. కాబట్టే రంగా గారి ఆశయాల కోసం ప్రతిసారి కూడా మా గొంతెత్తాం. పేదల కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయులకు వైసీపీ నగర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం ఆంధ్రప్రభ కాలనీలో జనహిత సదనం నందు ఘన నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహన్ రంగా, కొణిజేటి రోసయ్య జయంతులను పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరాట యోధులందరూ ఒకే రోజు జన్మించారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. స్వాతంత్ర సమరంలో అల్లూరి జరిపిన పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయమని కితాబిచ్చారు.
దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన ఆ మహనీయుని నుంచి యువత స్ఫూర్తి పొందాలన్నారు. అలాగే ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నదే వంగవీటి మోహన్ రంగా ఆశయమని మల్లాది విష్ణు అన్నారు. పేదలకు అండగా నిలిచే తత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి పెట్టిందన్నారు. తనపై నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని దాష్టికాలకు తెగబడినా ఎక్కడా వెనుకంజ వేయకుండా వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలను సొంత కష్టాలుగా పోరాడి విజయవాడ నగర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోసయ్య చెరగని ముద్ర వేశారని మల్లాది విష్ణు అన్నారు. సుమారు 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో గవర్నర్గా, ముఖ్యమంత్రిగా అనేక కీలక పదవులు పోషించి వాటికి వన్నె తెచ్చారన్నారు. ఉమ్మడి ఏపీకి సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోసయ్యదేనని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణకు ఆయన మారుపేరు అని, బడ్జెట్ కూర్పులో ఘనపాటిగా పేరు పొందారని అన్నారు. రోసయ్య వాగ్దాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవని, గొప్ప హాస్య చతురతతో పాటు ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి అని చెప్పుకొచ్చారు. విజయవాడ ప్రజలందరికీ సుపరిచితులు, మా అందరి మార్గదర్శకులు, నాయకులు, ఇక్కడ శాసనసభ్యుగా పనిచేసి విజయవాడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి తెలుగుదేశం ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసినటువంటి, ప్రజల పక్షాన నిలబడినటువంటి మా ప్రీతమ నేత వంగవీటి మోహన్ రంగారావు గారి జన్మదినోత్సవ కార్యక్రమం ఈరోజు. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ ఏ రకంగా ప్రజల పక్షాన, ఏ రకంగా పేద ప్రజల పక్షాన నిలబడ్డారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నిలబడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకనే ఈ తరంలో రాజకీయ నాయకులందరూ కూడా వంగవీటి మోహన్ రంగారావు గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి, ప్రజాసేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా, ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పునరంకితం అవుతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం చెప్పినటువంటివి చేయాల్సినటువంటివి ఇవన్నిటినీ కూడా ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసే విధంగా చేయడం జరుగుతుంది. దీంతోపాటు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి, ఇద్దరు కూడా పోరాట యోధులే. అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాటం చేసి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టని ధైర్యంతో, సాహసంతో, మన్యం వీరుడిగా ఎదిరించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి ఆయన దృష్టికి తీసుకుని వెళ్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ తెలిపారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలబడి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్ నందు నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జాన్ మాస్క్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే చట్టపరంగా క్రైస్తవులకు 1 ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. 1% రిజర్వేషన్లు ఉన్న ఇతర కులాల వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా కనీసం నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు. కనీసం అప్పుడైనా మా బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో క్రైస్తవులపై విపరీతంగా దాడులు జరిగాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు గత పరిపాలనలో క్రైస్తవులపైన ఎటువంటి దాడులు జరగలేదని, ప్రస్తుత పాలనలో కూడా మతోన్మాద శక్తుల మాపై దాడులు చేయకుండా మమ్మల్ని కాపాడాలని జాన్ మాస్క్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో మేమంతా భాగస్వాములుగా ఉంటామని, ప్రభుత్వం బాగుండాలని తామంతా ప్రార్థనలు చేస్తామని, మాకు రక్షణ ఉండాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల శ్మశాన వాటికలో లేవని, కబ్జాకు గురైన ప్రార్థన మందిరాలు స్థలాలను గుర్తించి క్రైస్తవులకు కేటాయించాలని కోరారు. ఉద్యోగాలు, విద్యా అవకాశాలు కల్పించండి. గత ప్రభుత్వం దాడులు చేయడంతో పాటు క్రైస్తవ సంస్థల స్థలాలు కబ్జా చేసిందని జాన్ మాస్క్ మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో నేషనల్ క్రిస్టియన్ బోర్డు రాష్ట్ర అధ్యక్షులు బి నవీన్ కుమార్, కార్యదర్శి డేవిడ్ మార్క్, కోశాధికారి శేఖర్ బాబు, సభ్యులు అమృత్ రావు, సుందర్ పాల్, పీటర్ పాల్గొన్నారు. ఉన్న గెస్టెడ్ ఆఫీసర్లు క్రైస్తవులు 3% ఉన్నారు. వాళ్ళను ప్రమోషన్లు ఇచ్చి మంచి పొజిషన్లో మా కోసం పనిలో పెట్టండి.
కనీసం వాళ్ళ ద్వారానన్నా మేము మీ దగ్గరికి సమస్యలను వస్తే ప్రభుత్వానికి చూపించుకుంటాము, విన్నపించుకుంటాము. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా క్రైస్తవులపైన దాడులు ఎక్కువైనాయి అని మేము మాట్లాడుకుంటున్నాము. రోజు ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయో వాటికి విన్నపించుకుంటున్నాము. అయినా ఇక్కడ క్రైస్తవులపైన దాడులు జరగలేదు. గత మీరున్న ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రైస్తవులపైన దాడులు తక్కువగా జరిగాయి. క్రైస్తవులపైన దాడులు జరిగితే మీరు సహించలేదు, మీరు చర్యలు తీసుకున్నారు. అలాంటి భయమే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్న క్రైస్తవుల పట్ల ఒక్కసారి మీరు చూడవలసిందిగా విన్నపిస్తున్నాం. మా పైన దాడి జరగకుండా, మమ్మలను అసహించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ ఉన్న మతోన్మాదులు మా పైన దాడులు చేయకుండా కాపాడవలసిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మా సంఘాలను మమ్మలను ముందు తీసుకెళ్ళండి. చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సమాధుల స్థలాలు లేవు అని మేము ఎన్ని ప్రభుత్వాలకు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. అంటే మీ దగ్గర గవర్నమెంట్లో భూములు లేవు కాబట్టి సమాధుల స్థలాలు మీరు ఇవ్వలేకపోతున్నారు. నేను నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము, మా భూములు క్రైస్తవ సంస్థల పేరుతోని రిజిస్టర్డ్ అయ్యి కబ్జాకు గురైతున్న భూములు మేము మీకు ఇస్తాము నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో బిజీగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ, రాష్ట్రానికి ఆర్థిక సహాయంతో పాటు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు వంటి అంశాలపై ప్రధానికి వివరణ. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై మంత్రివర్గ సమావేశం, గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయి సాగు చేస్తున్నారన్న హోంమంత్రి వంగలపూడి అనిత. సెంట్రల్లో వాడవాడలా ఘనంగా వంగవీటి మోహనరంగ జయంతి కార్యక్రమాలు, రంగా అనుచరునిగా రాజకీయాల్లోకి ప్రవేశం, బ్రతికితే రంగాలా బ్రతకాలన్న ఎమ్మెల్యే బోండా ఉమా. టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసు రీఓపెన్ చేసిన కొత్త ప్రభుత్వం, దాడి కేసులో 56 మంది నిందితుల గుర్తింపు, 5గురికి రిమాండ్ విధించిన కోర్టు. కీలక నిందితులుగా వైకాపా నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట కరిష్మా కుటుంబ సభ్యుల ఆందోళన, సింగనగర్ మదర్సా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ కరిష్మా కుటుంబ సభ్యులు డిమాండ్. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పిన్నెల్లిపై బనాయించినవి దొంగ కేసులు, చంద్రబాబు పాపాలు వేగంగా పడుతున్నాయంటూ జగన్ ఆరోపణలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.